భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం ముదురుతోంది. భారత జవాన్లను పాకిస్తాన్ బందీగా చేసుకుంది. భారత్ పాక్ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్ను పాక్ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని పాక్ ఆరోపించింది. బేసఫంగా బంధించడంపై భారత్ మండిపడింది. నిన్న ఫిరోజ్పూర్ బోర్డర్ దగ్గర 182వ బెటాలియన్కు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పీకే సింగ్ ప్రమాదవశాత్తు బోర్డర్ దాటాడు. పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ ను బంధించారు. ఆ సమయంలో పీకే సింగ్ బీఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి సర్వీస్ రైఫిల్తో ఉన్నారు. సరిహద్దు అవతల పొలం పనులు చేసుకుంటున్న రైతులకు తోడుగా ఉన్న పీకే సింగ్ ఒక చెట్టు కింద నీడలో కూర్చొని ఉండగా పాక్ రేంజర్లు ఆయన బంధించారు. పీకే సింగ్ నిర్బంధంపై సరిహద్దులోని భద్రతా దళాల మధ్య సమావేశం కొనసాగుతోంది. బీఎస్ఎఫ్ జవాన్ను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని భారత్ స్పష్టం చేసింది. పెహల్గాం ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో భారత జవాను నిర్బంధం చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 23న సాయంత్రం జవాన్ను పాక్ నిర్బంధించింది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ శివ. ఇప్పటికే పెహల్గాం ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మరొక భారత్ కోసం ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, భారత్ కు సంబంధించిన బీఎస్ఎఫ్ జవాన్ ను పాకిస్తాన్ అక్రమంగా నిర్బంధించింది. సంచలనంగా మారుతా ఉంది. పాకిస్తాన్ ప్రతి సందర్భంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతా ఉంది. నిన్న సాయంత్రం బీఎస్ఎఫ్ జవాన్ కు సంబంధించి పాకిస్తాన్ బార్డర్ లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి అక్కడ పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా దీనిపైన భారత్ కూడా అధికారుల బృందం మొత్తం కూడా చర్చలు జరుపుతా ఉంది. పొరపాటున దాటి వచ్చాడా, లేకపోతే పాకిస్తాన్ సంబంధించిన రేంజర్లు పాకిస్తాన్ అక్రమంగా ఇతర జవాన్ ను అదుపులోకి తీసుకున్నారా అని చెప్పేసి ఇప్పటికే ఒక పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అయితే నిన్న సాయంత్రము పంజాబ్ లోని ఫిరోజ్పూర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నటువంటి బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ భూభాగంలోకి అడుగు పెట్టినట్టుగా వాళ్ళు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి పాకిస్తాన్ అని చెప్తా ఉంది. కానీ ఇక్కడ మరో వర్షం వినబడతా ఉంది. అక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటుండగా పీకే సింగ్ అక్కడ వాళ్ళకు భద్రతగా వాళ్ళకు అందుబాటులో ఉన్నాడు. అక్కడ ఎవరైతే రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకు కొంత కాపలాగా ఉన్నాడు, గస్తీ నిర్వహిస్తున్నాడు. అతను గస్తీ నిర్వహిస్తున్న సందర్భంలోనే పాకిస్తాన్ సంబంధించినటువంటి రేంజర్లు అక్రమంగా పీకే సింగ్ ను అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి ఒకటువంటి ప్రకటన, అదేవిధంగా మరొక సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో పీకే సింగ్ విడుదల కోసం భారత్ తీవ్రస్థాయిలో యంత్రాంగం నిర్వహిస్తా ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో పెహల్గాం ఘటన తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు మారిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. యుద్ధం పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పీకే సింగ్ ను పాకిస్తాన్ ఏం చేయబోతుంది, ఎలా విడుదల చేస్తుందా లేదా అని చెప్పేసి భారత్ యావతంతా ఉత్కంఠగా వేచి చూస్తా ఉంది. ఎందుకంటే భద్రత పాకిస్తాన్ కి సంబంధించి ఇండియా భూభాగంలో ఉంటూ గస్తీ కాస్తున్నటువంటి పీకే సింగ్ ను పాకిస్తాన్ అక్రమంగా నిర్బంధించిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల మధ్య, ఇరు దేశాలకు సంబంధించినటువంటి అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరలో పీకే సింగ్ ను విడుదల చేయడానికి పాకిస్తాన్ అన్ని రకాలుగా ఒప్పుకోవాలని చెప్పేసి భారత్ కు సంబంధించిన అధికారులు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి పాకిస్తాన్ ఏం చేస్తుందో అనేది కొద్దిగా ఆసక్తికరంగా మారింది. పాకిస్తాన్ ఇప్పటికే ఇండియాను అనేక విషయాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పెహల్గాం ఘటనకు సంబంధించి మొన్న పెహల్గాం ఘటనలో దాదాపు 28 మంది అమాయకులను ప్రాణాలను బలిగొంది తీవ్రవాదులతోని. తనకు డైరెక్ట్ గా భారత్ తో ఢీకునే ధైర్యం లేక తీవ్రవాదులను రంగంలోకి తిప్పి భారత్ ను ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పుడు భారత ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పీకే సింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత పాకిస్తాన్ ఏం చేయబోతుందని చెప్పేసి దేశవ్యాప్తంగా అందరూ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో పీకే సింగ్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారత ఆర్మీ అధికారులు కూడా చర్చలు జరుపుతున్నారు. ఉన్నతాధికారులు చర్చ చెప్పి వీలైన త్వరలో పీకే సింగ్ ను విడుదలకు సహకరించాల్సిందిగా కోరుతాను. లేని పక్షంలో భారత్ ఏం చేస్తున్నా కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సరిహద్దులు మూసుకుపోతున్నాయి. ఒకవైపు అటువైపు పాకిస్తాన్ యుద్ధానికి కవ్వింపు చేస్తా ఉంది.
భారత్ కూడా పాకిస్తాన్ యుద్ధం వైపుగా పాకిస్తాన్ ఏదైనా సరే ఈసారి పాకిస్తాన్ తగిన బుద్ధి చెప్పాల్సిందే పెహల్గాం ఘటన తర్వాత అని ఒక కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఒక వ్యవహారం ఇప్పటివరకు 2 రోజుల నుంచి మొత్తం పెహల్గాం ఘటన పైన సంబంధించి ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క తాజాగా పీకే సింగ్ సరిహద్దు దాటి పాకిస్తాన్ దాని భూభాగంలోకి వెళ్లాడని అతన్ని అక్రమంగా నిర్బంధించారనే ఒక విషయం తెలవడంతో కొంత అధికారులు కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా లాంటి నాయకులు కొంత ఆందోళన చెందుతున్నారు. పీకే సింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆయనకు సంబంధించిన విషయాన్ని అధికార సమాచారం తెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు శివ. అయితే ప్రస్తుతం ఏ రకమైనటువంటి చర్చలు ఇటు భారత సైన్యం పాక్ సైన్యం మధ్య జరుగుతుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా బయటకు వచ్చిన సిచ్యువేషన్ ఉందా రాధాకృష్ణ? శివ, అయితే మామూలుగా ఈ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాలకు సంబంధించిన సైనికులు గస్తీ కాస్తున్న సందర్భంలో పొరపాటున సరిహద్దులు దాటి కంచె దాటి ఇరు దేశాలకు ఇటు సైనికులు పాకిస్తాన్ సైనికులు ఇండియా వైపు కావచ్చు, భూభాగంలో కావచ్చు, ఇండియా వైపు సైనికులు పాకిస్తాన్ బార్డర్ లో వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి గతంలో. అంటే సర్వసాధారణం అక్కడ ఉన్నటువంటి సో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కావచ్చు, గతంలో ఉన్న దృశ్యాలు అది కొద్దిగా ఆ భూభాగం దాటిన అలర్ట్ అయ్యి వారు వెంటనే తిరిగి యథాస్థితికి చేరుకునే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే పెహల్గాం ఘటన జరిగిందో దాని తర్వాత కూడా పరిస్థితులు మారిపోయాయి. పాకిస్తాన్ సంబంధించి మనం పాకిస్తాన్ ఇప్పటికే నియంత్రించడానికి, పాకిస్తాన్ ప్రపంచ వ్యాప్తంగా ఏకాకిని చేయడానికి భారత్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇప్పటికే సింధు జలాలను ఆపేయడము, అదే విధంగా వెంటనే భారత్ లో ఉన్నటువంటి పాక్ జాతీయులు వెంటనే భారత్ వెళ్లాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాకిస్తాన్ సంబంధించిన విమానాలు ఎట్టి పరిస్థితుల్లో ఇండియా భూభాగంలోకి, ఇండియా స్పేస్ దాంట్లోకి రాకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ కూడా కొంత ఇండియాకు సంబంధించి ఇట్లాంటి అవకాశం దొరికితే ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనుకుంటుంది, ఇబ్బందులు పెట్టాలనుకుంటుంది. ఆ క్రమంలో ఇప్పుడు పీకే సింగ్ ఒకటి అంది వచ్చిన అవకాశంగా పాకిస్తాన్ భావిస్తా ఉంది. దానిపై పీకే సింగ్ అడ్డు పెట్టుకొని కుట్ర రాజకీయాలు, కుతంత్రాలు చేపట్టాలి. ఎందుకంటే తీవ్రవాదులు అడ్డు పెట్టుకొని ఏ విధంగా చేస్తుందో పీకే సింగ్ అడ్డు పెట్టుకొని ఇంకేదైనా కుట్రలకు పాల్పడాలనుకుంటుందా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. సో పీకే సింగ్ ను వీలైనంత త్వరగా అతన్ని క్షేమంగా రప్పించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. సో ఉన్నతాధికారులు అయితే బార్డర్ వద్ద ఉన్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం 2 దేశాల సైనిక ఉన్నతాధికారులు చర్చలు జరుగుతున్నాయి. సో ఆ చర్చలకు సంబంధించిన సమాచారం మరికొద్ది గంటల్లోనే మనకు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది శివ. అయితే గతంలో ఈ రకమైనటువంటి ఉద్రిక్తతలు మనం చూసాం. ఆ ఉద్రిక్తతలు జరిగినప్పుడు కూడా వాయుసేనకు సంబంధించినటువంటి ఒక అధికారి పాక్ సైన్యానికి లొంగిపోయినటువంటి సిచ్యువేషన్ కదా. అప్పుడు ఏ రకమైనటువంటి చర్చలు 2 దేశాల మధ్య జరిగాయి. అంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా మన అధికారిని మనం తిరిగి తెప్పించుకోగలిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆ తరహా చర్చలు ఏమైనా నడిచే అవకాశం ఉందా రాధాకృష్ణ? ఖచ్చితంగా చర్చలు అనేది ఎప్పుడు నిత్యం చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ పాకిస్తాన్ బుద్ధి అనేది వక్రబుద్ధి ఎప్పుడు ఒకలా ఉంటుందని చెప్పేసి మనం అంచనా వేయలేము. ఎందుకు అంటే గతంలో పుల్వామా ఘటన తర్వాత కూడా అనేక మార్లు ఇట్లా జరిగినాయి. అప్పుడు జరిగినటువంటి విమానానికి సంబంధించినటువంటి సైనికులు ఏదైతే అక్కడ ఉన్నాడో అప్పుడు వాయుసేనకు సంబంధించినటువంటి అతన్ని బంధించిన క్రమంలో అంతర్జాతీయంగా భారత్ తీవ్ర ఒత్తిడి పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ఒత్తిడి తీసుకునే ఫలితంగానే అప్పుడు అతన్ని వదిలిపెట్టడం జరిగింది. కానీ ప్రస్తుత సందర్భాల్లో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, భారత్ అన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా యుద్ధాన్ని కావాల్సుకుంటే మాత్రం పాకిస్తాన్ కి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. సో నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేయబోతున్నా మాత్రం వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.